శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు సూర్య ఉదయమే అమావాస్య తిథి, సంపూర్ణ సూర్య ఉదయ అమావాస్య. అలాగే పుష్యమాసములో అమావాస్య చివరిది. శక్తివంతమైన ఉత్తరాయణములో ఏర్పడే ఈ అమావాస్య నుండి తులారాశి వారికి చాలా విషయాలు మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు సూర్యుడు ఉదయించేటప్పుడే సూర్య నమస్కారం చేసుకోవడం, పితృదేవతల యొక్క ఆశీర్వాదం కుటుంబం అంతా మంచి జరగాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోవడం వల్ల మీ కుటుంబంలో మొట్టమొదట దేవుడికి, గుళ్ళకి, పరిహారాలకి అన్నీ చేయడానికన్నా మొట్టమొదట మన పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉంటే ఆ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు జరగదని సంపూర్ణంగా వివరించగలుగుతాం. అందువల్ల తాత ముత్తాత వాళ్ళ యొక్క ఈరోజు మనం తలుచుకొని వాళ్ళ ద్వారా మనకు అన్నీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అలాగే ఈరోజు ప్రత్యేకం దైవ అనుగ్రహ పూజల్లో శివాలయానికి వెళ్ళొచ్చు, లక్ష్మీ నరసింహస్వామి గుడికి కూడా వెళ్ళి రావచ్చు. సూర్య దేవాలయం దగ్గర ఉంటే వెళ్ళి రావడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పితృదేవతల యొక్క పటం ముందర పూలు పెట్టి మొక్కడం, వాళ్ళ మనసుని ప్రశాంతత చేసుకొని మొక్కడం వల్ల అన్నీ మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు తులారాశికి శక్తివంతమైన గ్రహాలు చాలా సహకారం ద్వారా ఈ అమావాస్య తిథి నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు మనకు సూర్య ఉదయంలోనే మనకు శుక్రగ్రహం 6వ స్థానంలోకి వెళ్ళారు. అంటే 00 డిగ్రీల ద్వారా కుంభరాశి శనితో కలిసి ఉండి ఎక్కువగా బాధలు, ప్రేమించిన చోట బాధలు, మనసు నుండే చోట బాధలు, కుటుంబంలో కలతలు, భార్యాభర్తల్లో సమస్యలు, ప్రేమ ఉన్నా ప్రేమ లేనట్లు కనబడడం, అనుమానంతో ఇబ్బందులు పడడం, ఇలాంటిదన్నీ చాలా వరకు ఒక్క నెల 30 రోజులుగా సతమతమవుతున్నారు. ఎక్కువగా శక్తివంతంగా ప్రేమని నిజాయితీగా నడిపించిన వారికి కూడా ఎదురు దెబ్బలు, మానసిక ఒత్తిళ్ళు అన్నీ కలిగినాయి. కారణం ఒక ప్రేమే కాదు, ధనానికి సంబంధించిన విషయము, అలాగే కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడి అన్నీ కూడా కలిగినది. మనకు జరగాల్సిన కొన్ని విషయాలన్నీ కూడా దూరం అయ్యాయి. ఎందువల్ల అంటే శనితో ఏ గ్రహం కలిగినా మందగ్రహంగా అయిపోతూ తన పనులు యందు విజయాన్ని కలిగించలేని పరిస్థితిలో ఏర్పడుతుంది. అందుకే ఈరోజు విడిచి 6వ స్థానం శుభగ్రహాధిపతి కాకపోయినా, మిత్రగ్రహాధిపతి కాకపోయినా శని దగ్గర కలిస్తే వేగం తగ్గినది. కానీ రాహుతో కలిస్తే ఇంకా చాలా పవర్ఫుల్గా అంతా వేగమే. ఇంకా ప్రేమలో వేగము, భార్యాభర్తలో వేగము, అందరికీ తొందర, చాలా బలంగా ఉంటారు. విందు, కలలు, సుఖ భోగ భాగ్యములు కలుగును. అందువల్ల ఎదురొంగి ఈరోజు ముందు అడుగులు వేస్తూ ముందుకు పోగలుగుతారు. అన్ని విషయాల్లో కలిసి వచ్చే అవకాశం ప్రారంభమవుతుంది. కానీ తొందరపాటు నిర్ణయం ద్వారా కొంచెం ఎక్కువగా దూకుడుగా వెళ్ళిన వాళ్ళకందరికీ కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఏ గ్రహం అయినా కానీ శుభగ్రహాధిపతి, రాస్యాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలోకి వెళ్ళినప్పుడు బలం తక్కువే కానీ అనుకున్న పనులు జరుగుతాయి. అందువల్ల శత్రువులు కూడా మిత్రులు అవ్వడానికి అవకాశం ఉంటారు. వాళ్ళు పన్నాగాలని మొదటనే మనం కనుక్కోగలగడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు ఎటువంటి ఇబ్బందులు లేని పరిస్థితిలో ఉంటుంది. ఈరోజు ప్రత్యేకమైన రోజుగా ఈ అమావాస్య తిథిలో చంద్రుడి యొక్క సంపూర్ణ బలం తగ్గినా మనం అనుకున్న పనిలో మనం జరుపుకుంటూ పోవాల్సిందే. వర్తక వాణిజ్య లావాదేవీలలో నివారించడానికి ఈరోజు ఈ వేళ మంచి రోజు. మీరు మీ వయసులో కన్నా పెద్దవారి దగ్గర
వాళ్ళ సలహాలు తీసుకోవడం, అలాగే పై అధికారుల యొక్క సలహాలు తీసుకోవడం వల్ల కొన్ని అనర్థాలను తగ్గించుకునేగా అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని మీకు అనుకూలంగా కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు లాభకరం అయ్యేలాగా మలుచుకోవాలి. మీ శ్రమకు తగిన ఫలితం మరియు ఈరోజు గుర్తింపు లభిస్తాయి. అనుకున్నట్లుగానే ఏదైనా శుభకార్యము లేదా పండుగ రోజులాగానే ఈరోజు ఒక ఆహ్వానం అందుతుంది. చాలా సంతోషం. ఈవేళ మీరు విశ్రాంతి తీసుకున్నంత సాహసం చెయ్యరు. ఉదయం నుంచి మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండవలసి వస్తుంది. పనులలో ఆలస్యం జరగకుండా జాగ్రత్త పడాలి. అనుకున్న పనుల కోసం ముందుగానే సిద్ధంగా ఉండండి. ఈవేళ మీరు చాలా అడ్డంకులు అధిగమించాల్సి వచ్చినా మొత్తం మీద ఈరోజు కొంచెం ఆలస్యమైనట్లు కనబడుతుంది. పర్వాలేదు. పెద్దవాళ్ళ సహాయ సహకారాలుగా ఆర్థిక విషయాల్లో కానీ వాదలాట్లు జరగకుండా చూసుకోవాలి. వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఈరోజు కొంచెం నిశ్శబ్దంగా ఉంటుంది. వస్తువులు ఏది కొనుక్కోకుండా ఉండడం మంచిది. ఒకవేళ సంతకాలు పెట్టాలంటే కూడా 1-2 దినముల తర్వాత పెట్టుకోవడం చాలా ముఖ్యమైనది. అమావాస్య అంటేనే చాలామంది చెప్తారు కొన్ని చోట్ల మంచి స్థాయిలో ఉంటుంది. అమావాస్యలో ఏది పాటించినా మంచి జరుగుతుందని. కొన్ని చోట్ల అమావాస్య రోజు చంద్రుడి యొక్క బలం కోల్పోయినందువల్ల ఖచ్చితంగా ఆ పనుల యందు ఇబ్బందులు జరుగుతాయని ఖచ్చితంగా చెప్తారు. అందువల్ల మనకు ఈ రోజంతా కూడా ప్రశాంతంగా ఉంటాం. కొన్ని పనుల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి. దైవానుగ్రహ పూజల ద్వారానే ముందడుగు వేయండి. ఈరోజు విద్యార్థులకి ప్రత్యేకంగా దృష్టి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. చదువుల్లో మానసిక ఒత్తిడి, ఆటంకాలు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే ఐటీ రంగంలో ఉన్నవారు ప్రశాంతంగా చేసుకోండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ప్రశాంతంగా నడుచుకొని వెళ్ళొచ్చు. అలాగే ప్రభుత్వంలో పనిచేసుకున్న వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. చాలా సానుకూలంగా మీరు అనుకున్న పనుల్లో మీరు విజయం పొందుతూ ముందుకు వెళ్ళొచ్చు. ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు లేదా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మీ కులదేవుడిని కానీ లేదా మీకు నచ్చిన దేవతలని గుర్చి తలుచుకొని ఆ అడుగులు వేస్తూ జాగ్రత్తగా పోండి. అనుకున్న పనుల్లో కొంచెం ఆలస్యమైన త్వరగా మీకు కలగడానికి అవకాశం ఉంటుంది. అనుకున్న విషయాలు విధంగా జరగాలని మీరు ఈరోజు ప్రయత్నిస్తే అది ఆలస్యమైనా మీరు దాన్ని ఆందోళన పడకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. నియంత్రించిన కొన్ని అడ్డంకులు మాయమవుతాయి. చిన్న చిన్న అడ్డంకుల కారణంగా మీరు కొంచెం ఆలోచించుకొని మార్పు చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే సంఘములో మీకు ముఖ్యమైన స్థానాన్ని, ముఖ్యమైన విషయాన్ని మీకు మీ తోటి వారు సహాయ సహకారం అందిస్తారు. అలాగే ఈరోజు కోపాన్ని పూర్తిగా తగ్గించుకోవడం, ప్రశాంతంగా ఉండడం, మీకు నచ్చినట్లు సంగీతం కానీ అలాగే ఎటువంటి సినిమాలు కానీ చూసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ కొద్దిగా ఉద్రేకంగా చంద్రుడు స్థితిగతులు బలంగా లేనప్పుడు మనస్కారకుడు ఏదో ఒక వాదోపవాదాలు కానీ గొడవలు కానీ ఇబ్బందులు కానీ జరగకుండా చూసుకోవలసిన అవసరం మనకు ఉంటుంది. అందువల్ల ఈరోజు రాశి చక్ర ప్రకారం గోచార ఫలితం ప్రకారం తులారాశి వారికి శుభశాతం మధ్యంగా ఉంటుంది. పనుల యందు ఆలస్యం ఉన్నా అలసటగా ఉన్నా చేయించుకొని ముందుకు వెళ్ళండి. ప్రత్యేక విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండండి. డబ్బుల విషయాల్లో కానీ మీరు ఇచ్చే చోట కానీ తీసుకునే చోట కానీ తగు జాగ్రత్తల ద్వారా తీసుకోండి. ఈ సంపూర్ణ అమావాస్యకు పితృదేవతల యొక్క ఆశీర్వాదం మీ కుటుంబం అంతా సంతోషంగా నూతన వివాహాలు జరగాలి. అలాగే సంతాన ప్రాప్తి జరగాలి. నూతన వ్యాపారాలు ప్రారంభం అవ్వాలి. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం పొందాలి. మీ పిల్లలు చదువు విద్యలో ఎదుగుదల కనబడాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రతి అమావాస్య ప్రత్యేకంగా ఉంటుంది. భాద్రపద మాసంలోకి వచ్చే అమావాస్య
కానీ ఉత్తరాయణంలో పుష్యమాసములో అమావాస్య ఇది చాలా ప్రత్యేకమైన అమావాస్య. అందువల్ల దేవతల అనుగ్రహం ద్వారా మీకు బాగుంటాయి.